దేవనామమున అందరికీ వందనాలండి. I just want to share a few words how God has been good to me in the last few months, last year. సో నేను 2022లో మాస్టర్ చేయడానికి క్వీన్స్కి వచ్చాను, కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. సో ఇది అది ఒరిజినల్గా ఒక 2 years కోర్స్ అనమాట. సో ఒక 1 year అయిపోయిన తర్వాత 1 month వాళ్ళు పీరియడ్ ఇస్తారు ఇంటర్న్షిప్కి. సో ఆ పీరియడ్లో 1 month పీరియడ్లో ఐ షుడ్ గెట్ ఇంటర్న్షిప్, అదర్వైజ్ 1 year పోతుంది. సో నా మాస్టర్స్ అయిపోయింది. సో 1 month వెయిటింగ్ పీరియడ్ కోసం వచ్చింది. సో అప్లై చేస్తాను ఇంటర్న్షిప్స్ కోసం. ఆల్మోస్ట్ ఇంకా ఎవ్రీడే నైట్ అప్పుడు పార్ట్ టైం చేసేవాడిని. మోస్ట్ ఆఫ్ ద టైం ఇంకా ప్రేయర్లోనే ఇంకా అయిపోయాను అనమాట. సో అప్పటికి ఆ ఫెలోషిప్ ఇంకా స్టార్ట్ అవ్వాలి. సో ఇట్ వాస్ మీ అండ్ గాడ్ ఇన్ ఇంకా లోకల్ చర్చెస్తో ఐ యూస్ టు గో అండ్ వర్షిప్ గాడ్. సో అటువంటి సమయంలో ఐ బిన్ ప్రేయింగ్ లాట్ ఫర్ ద ఇంటర్న్షిప్ అనమాట. సో 1 month అవుతుంది, 1-2 weeks అయింది అవుతుంది. బట్ ఎన్ని అప్లికేషన్స్ పెట్టినా రిజెక్షన్సే వస్తున్నాయి. సో అలా రిజెక్షన్స్ వస్తూ ఇంకా ఆల్మోస్ట్ లాస్ట్ 2-3 days వచ్చింది. ఇంకా ఇంటర్న్షిప్ ఇంకా కోల్పోయాను హోప్స్. ఇంకా నేను ఎలా అయితే అసలు ఆల్మోస్ట్ ఇంకా కన్నీరు ప్రార్థన అనమాట. ఆల్మోస్ట్ నా పిల్లర్స్ అంతా పెట్టయిపోయి అలా మోకాలు వేసి ప్రార్థన చేస్తూనే ఉండేవాడిని. ఆ పీరియడ్ అంతా కాస్త చాలా హార్డ్షిప్ ఫేస్ చేశాను, ఎందుకంటే అటువంటి సిచ్యువేషన్స్లో నేను ఎప్పుడూ వెళ్ళలేదు కూడా. సో వెన్ ఎవర్ గాడ్ హెస్ బీన్ సో కైండ్ టు మీ. సో నేను ఏది అడిగినా కానీ హీ నెవర్ ల్యాక్ మీ నో గుడ్ థింగ్ అనమాట. సో వాట్ ఎవర్ ఐ ప్రేడ్, వాట్ ఎవర్ మై డిజైర్ వాస్, హీ ఆల్వేస్ ఆన్సర్డ్. సో దేవా అక్కడ తీసుకొచ్చావు, మరి 2 years వీసా ఇచ్చావు, మరి ఇంటర్న్షిప్ లేదు, మరి అలాగే అన్నప్పుడు సో ఇంటర్న్షిప్ పోయింది అనమాట. ఐ లాస్ట్ 1 year. ఇంకా ఆల్మోస్ట్ డివాస్టేట్ అయిపోయాను. ఇంకా నేను ఇంకా ఎలా అంటే అది పీక్ వింటర్, అసలు డిప్రెషన్కి కేర్ ఆఫ్ అడ్రస్ అనమాట. సో ఇంకా నేను అసలు ఎటువంటి తోచని స్థితి, ఎటు వెళ్ళినా నాకు ఇంకా హోప్ లేదు. ఇంకా దేవుడిని అడుగుతున్నా, దేవుడు తీసుకొచ్చావు, 2 years వీసా ఇచ్చావు, బట్ నాకేంటి ఇలాగా 1 year పోయింది, ఇప్పుడు నేను ఎలాగని బాధపడుతున్నాను. బాధపడుతూ ఇంకా ఉన్న తర్వాత 1 month తర్వాత న్యూస్ వచ్చింది, ఏమని PSW రేట్ పెంచారని. 4 years మా దేవుడు ఏది చేసినా మన మంచిగా అనుకుని ఇంకా నేను దాని గురించి పట్టించుకోవాలి. సో అలా అవుతుంది. ఇంక నెక్స్ట్ 1 month ఇంకా ఇంటర్న్షిప్ అయిపోయింది. ఇంకా నార్మల్ PSWకి వస్తే దేవుడు PSW వచ్చింది. సో PSW ఇంకా పీరియడ్ స్టార్ట్ అయింది. ఇంకా అప్లై చేస్తూ ఉన్నా నో రెస్పాన్స్. ఇంకా అన్ఫార్చునేట్లీ తప్ప నాకు ఇంకా ఎవ్రీ మార్నింగ్ నేను అన్ఫార్చునేట్లీతో లేసేవాడిని. ఇంకా అసలు దేవా నా ప్రార్థన ఆలకిస్తున్నావా, అసలు ఎప్పుడు దేవుడు నా ప్రార్థన ఆలకించింది లేవు, నువ్వు ఆలకిస్తున్నావా లేదని ఇంకా అడిగేవాడిని, దేవుని క్వశ్చన్ చేసేవాడిని. ఇంకా క్వశ్చన్ చేసి ఇంకా ఆల్మోస్ట్ కొంచెం పీరియడ్ ఆఫ్ టైంలో ఇంకా దేవునికి అవే కూడా వెళ్ళిపోయా. ఇంకా ఆయన ప్రార్థన చేసుకోకుండా, ఆయన బైబిల్ చదవకుండా, ఇంకా దేవుడు వినట్లేదు, అసలు నాకు ఉన్నాడో లేదో కూడా తెలియట్లేదు, నాకు నేను ఎందుకు ఇంత అలాగా వదిలి వెళ్ళాడని నేను ఇంకా ఆ స్టేజ్లో ఉన్నా. అలాంటి టైంలో ఇంకా ఆల్మోస్ట్ ఇంకా 40 hours పార్ట్ టైం, ఇంకా 40 McDonald's అంటే చాలా బిజియెస్ట్ ప్లేస్. ఇంకా ప్రతిరోజు వర్క్ వెళ్ళే ముందు ఇంకా ఏడుస్తూనే ప్రార్థన చేసుకునేవాడిని. వర్క్లో కూడా ఇటువంటి ఏమైనా చిన్న దెబ్బ తగిలినా నాకు ఈజీగా ఏడిపోతుంది అనమాట. దేవా నాకైనా ఇంత కష్టాలు, మా ఫ్రెండ్స్ అందరికి ఇంకేమో ఇంటర్న్షిప్లు వచ్చాయి, నాకు జాబ్స్ రావట్లేదు, ఏంటి దేవా నేను ఎందుకు ఈ కష్టాలు గుండా వెళ్ళాలి, ఎందుకు తీసుకొచ్చావు ఇక్కడికి అని నేను ఆల్మోస్ట్ ఇంక ఎవ్రీ వర్క్ ప్లేస్లో ప్రతిరోజు ఇంకా అదే అడుగుతూ ఉండేవాడిని దేవుడిని. ఇంకా అసలు ఆ స్టేజ్ అలా అయిపోయిందంటే నేను హార్ట్ఫుల్గా నవ్వి 6 ఆల్మోస్ట్ ఆ ఇంటర్న్షిప్ సెప్టెంబర్ నుంచి ఇంకా నెక్స్ట్ హార్ట్ఫుల్గా నవ్వింది లేదు. మమ్మీ ఫోన్ చేస్తే మమ్మీతో మాట చేస్తున్నా, నటించేవాడిని నవ్వుతున్నట్టు, హ్యాపీగా ఉన్నట్టు. నేను ఒక్కడనే ఇంక రూమ్లో ఉండి నేను ఇంకా నాకు అదొక స్పేస్ ఏరియాలో ఉండేవాడిని. అలాంటి టైంలో అప్పుడే మాకు ఇంకా ప్రేయర్స్ జరిగేవన్నమాట, BTC. ఇంకా ఒక్కొక్క మంత్లీ ఒకసారి. సో ఆ మంత్లీ ఒకసారి టైం అప్పుడు ఇంకా ఆ ఫాస్టింగ్ ప్రేయర్స్లో కూడా ఇంకా అడుగుతూ ఉన్నా దేవుణ్ణి. ఆ ఫాస్టింగ్ ప్రేయర్స్లో కూడా దేవుని అడుగుతుంటే ఇంకా ఆ టైంలో మా మమ్మీ గ్రాడ్యుయేషన్ తీసుకోవాలని నాకు థాట్ వచ్చింది. ఇంకా దేవుడు నాకు ప్రేరేపించాడు. సో ఇంకా ప్రార్థనలో ఇంకా అడిగాను అనమాట ఫాస్టింగ్ ప్రేయర్స్లో, దేవా మీ చిత్తమైతే మమ్మీకి తీసుకురావాలని, మరి నా దగ్గర అయితే ఫైనాన్సెస్ ఏం లేవు, నాకు థాట్ పెట్టింది నువ్వే ప్రొవైడ్ చేయాలని చెప్పాను.
సో ఇంకా అలాగే దేవుని దేవుళ్ళు మొత్తం అంతా ప్రార్థన వల్ల మమ్మీ వచ్చారు, ఒకరు ఉన్నారు, 1 month ఉన్నారు. కరెక్ట్గా నేను ఆ 1 month పీరియడ్లో చాలా కొంచెం లైవ్లీగా ఉండగలిగా అందరితో. ఎలాగంటే నేను ఇలాగ ఉండగలిగా. సో అది అయిపోయింది. ఇంకా పిఎస్డబ్ల్యూలో హాఫ్ ఇయర్ అయిపోయింది. మమ్మీ వచ్చారు, తర్వాత నేను మళ్ళీ ఇండియా వెళ్ళిపోయాను. ఈ టైంలో నాకు మా ఫైనాన్సెస్ కూడా చాలా ఎక్కువైపోయినాయి అనమాట. ఇండియా వెళ్ళడం, మమ్మీ తీసుకురావడం, ఇంకా నాకు ఇన్కమ్కి ఇంకా ఇటు దారలేదు. చేస్తే 40 hours చేసి ఇంకా అసలు ఆల్మోస్ట్ ఇంకా సివియర్గా 40+ hours చేసేవాడిని. ఎలా అంటే అక్కువ వాళ్ళకి తెలుసు, నేను ఇంకా 5కి వెళ్ళేవాడిని, ఇంటికి వచ్చేసరికి 2 అయ్యేది, మళ్ళీ పొడుకుని తినేసరికి 4, మళ్ళీ లేచేసరికి మళ్ళీ మధ్యాహ్నం 3. అది నా రొటీన్ ఆల్మోస్ట్ ఒక 6 to 8 months అలాగే ఉండేది. ఇంకా అక్క వాళ్ళు ఫోన్ చేసినా కానీ నాకు మాట్లాడడానికి టైం ఉండేది కాదు. మమ్మీ వాళ్ళు ఫోన్ చేసినా మాట్లాడే టైం ఉంటుంది. నా షెడ్యూల్ అయిపోయిందంటే ఇంకా అసలు పొద్దునంతా పడుకున్నా, ఇంకా వర్క్ చేసి ఫుల్ అలసిపోయి పడుకునేవాడిని. ఇంకా అలా అప్లై చేయడానికి టైం ఉండదు కాదు. ఇలాగే పీరియడ్ ఆఫ్ టైం అవుతుంది. ఇంకా పీరియడ్ అయిపోయింది. మెక్డానల్డ్స్ ఇంకా చేస్తూనే ఉన్నాను. ఇండియాలో వచ్చాను, ఇంకా జాబ్స్ పెడుతూనే ఉన్నాను డైలీ. ఇంకా అవ్వట్లేదు, ఏం అవ్వట్లేదు. ఇలాంటి టైంలో ఇది ఇప్పటిదాకా ఎవరికి చెప్పలేదు కూడా. కరెక్ట్గా కరెక్ట్ నేను మార్చ్లో మెక్డానల్డ్స్ మానేసా. తర్వాత ప్రెట్లో జాయిన్ అయ్యా. ప్రెట్లో జాయిన్ అయిన 2 weeksకి నా జాబ్ పోయింది. సో ఐ వాజ్ ఎట్ హోమ్ ఫర్ ఇంట్లో 2 weeks ఉన్నా వితౌట్ వర్క్, నో మనీ, నథింగ్, జస్ట్ మీ అండ్ గాడ్ ఎట్ హోమ్. మమ్మీ వాళ్ళకి చెప్పలే, ఎవరికి చెప్పలే. ఇంకా నాకు ఇంకా ఎటువంటి సిచ్యువేషన్ అంటే నేను లేను. దేవుడిని ఫుల్ దూరం పెట్టేసి ఆ టైంలో. నాకే ఎందుకు దేవా ఇన్ని కష్టాలని. ఇంకా అసలు చాలా టఫెస్ట్ పీరియడ్ ఆఫ్ టైం అనమాట. మమ్మీ వాళ్ళకి చెప్పలా, అక్క వాళ్ళు కూడా తెలియదు. అక్క వాళ్ళు అయితే చేస్తాను అక్క, వర్క్ చేస్తాను అక్క అని చెప్పేవాడిని. తర్వాత 2 weeks తర్వాత నాకు మళ్ళీ సబ్వేలో వచ్చిందనమాట. సబ్వేలో వస్తే సబ్వే మళ్ళీ జాయిన్ అయ్యా. మళ్ళీ 0 నుంచి స్టార్ట్ చేశాను అంతా దేవుని దేవాళ్ళు. మళ్ళీ మెల్లమెల్లగా ఫైనాన్స్ బిల్డ్ చేసుకుంటుంటే నాకు ఒకవైపు లోన్ కట్టాలి, రెంట్ కట్టాలి. ఐ హ్యావ్ నో మనీ. నేను మెక్డానల్డ్స్ మానేసిందేమో మార్చ్లో. నాకు ఆశ్చర్య రీతిగా నాకు అసలు ఎందుకు డబ్బులు పడ్డే తెలియదు. మెక్డానల్డ్స్ నుంచి జూన్ ఎండ్లో మెక్డానల్డ్స్ నుంచి 2 weeks ఒకసారి ఏమో £500, ఒకసారి £600 ఎందుకు వచ్చాయి కూడా తెలియదు నాకు. నేను ఇంక ఎవరిని అడగలేదు కూడా, ఎవరికి చెప్పలేదు కూడా. ఇంకా నాకు దేవుడు ఇచ్చారని నేను ఇంకా అనుకుని వదిలేసాను అనమాట. ఇలా అవుతుంది పీరియడ్లో. ఇంకా నాకు ఆల్మోస్ట్ 6 months వచ్చింది. ఇంకా వీసా ఎంత అయిపోతుంది. వీసా మాకు ఒకవైపు ఏమో మా డాడీ వాళ్ళేమో ఫుల్ ప్రైజ్ చేస్తున్నారు నా వీసా గురించి, ఒకవైపు ఏమో అన్న వాళ్ళేమో వాళ్ళ ప్రయత్నాల్లో నా గురించి ఎంతో కష్టపడుతున్నారు. సో ఇలాంటి టైంలో ఐ గాట్ ఏ కాల్ ఆన్ ఇన్ ద ఎండ్ ఆఫ్ జూన్ 28 అనుకుంటా. సో ఆ టైంలో కాల్ వచ్చింది ఒక కంపెనీ నుంచి. సో ఐ ఆన్సర్ అనమాట. వాళ్ళు ఏం చెప్పారంటే జస్ట్ మాకు రోల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. రోల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి మాకు ఇలాగ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, మా డైరెక్టర్ ఇప్పుడు ప్రస్తుతం అక్కడ లేడు, సో వన్స్ హీస్ బ్యాక్ విల్ గెట్ బ్యాక్ టు అన్నాడు. సో అలాగ 1 week అయింది, 2 weeks అవుతుంది. వాడు మెసేజ్ చేస్తారేమో చూస్తున్నా. నేను ఇంక రిప్లై పెడితే వాడు మా డైరెక్టర్ వచ్చాడు. మేము మీకు ఒక మీటింగ్ స్కెడ్యూల్ చేద్దాం అనుకున్నాం అన్నాడు. సో మీటింగ్ స్కెడ్యూల్ చేస్తాం. నాకేమో వీక్ అంతా వర్క్ చేస్తున్నా, వాళ్ళకేమో టైం ఇవ్వడానికి లేదు. సో నాకు మా 11 o'clock షిఫ్ట్ అయితే నేను అన్నాను నాకు 8 to 11 ఫ్రీ, మా టైంలో ఎప్పుడైనా నాకు మీటింగ్ స్కెడ్యూల్ చేయండి అని చెప్పాను. సో వాళ్ళు 10 o'clockకి అలా మీటింగ్ స్కెడ్యూల్ చేశారు. ఇప్పుడు నేను ఇంటికి అక్కడికి వెళ్ళాలి, నాకు వర్క్ ట్రావెల్ జర్నీ 1 hour అవుతుంది. సో నేను ఏం చేశానంటే ముందు ఒక 9 o'clock అలా బెదిరిపోయి వెళ్ళిపోయాను అనమాట. వెళ్ళిపోయిన వెంటనే ఇంక కరెక్ట్గా 5 minutes ఉంది ఇంటర్వ్యూకి. సో 5 minutes ఉన్నదిగా బస్సు దిగి దగ్గర స్టార్బక్స్ ఉంది. ఐ జస్ట్ వెంట అనమాట. ల్యాప్టాప్ అన్నీ తీసుకెళ్ళా కానీ అసలు తీయడం కూడా టైం లేదు. సో ఐ జస్ట్ టుక్ మై ఫోన్లో తీసుకుని ఫోన్లోనే ఇంటర్వ్యూ చెప్పా. వాడు ఏం చెప్పాడో అడిగాడో తెలియదు, నేనేం చెప్పినా ఐ స్టిల్ డోంట్ రిమెంబర్. ఇట్స్ జస్ట్ గాడ్స్ లీడింగ్ అని అనిపించింది నాకైతే. సో అదంతా అయిపోయింది. సో వాడు తర్వాత ఆఫీస్ విజిట్ చేయమన్నాడు. సో ఐ వెంట అండ్ విజిటెడ్ ద ఆఫీస్ అనమాట. సో ఆఫ్టర్ ఆల్మోస్ట్ 2 years అనుకుంటా. సో
సో వెంట టు ద కంపెనీకి వెళ్ళి జస్ట్ గ్రీట్ చేశాను అనమాట వాళ్ళని. సో ద మూమెంట్ హీ గ్రీటెడ్ మీ, he told to the rest of the employees, meet your new employee. I just can't thank God. నేను చెప్పలేను ఇంకా దేవుడు ఎంత గొప్ప కార్యం చేస్తున్న జీవితంలో. ఇట్స్ నాట్ మ్యాన్ పవర్, ఇట్స్ గాడ్ పవర్. ఇది నాది కాదు, దేవుడు నాకు ఇచ్చింది. ఇది మీ అందరి ప్రార్థనలు. దిస్ ఇస్ యోర్స్ యాజ్ మచ్ యాజ్ ఇస్ మైండ్. ఐ కెన్ సే దట్ ప్రౌడ్లీ. ఇప్పుడు నాకు కానీ ఈ ఫెలోషిప్ అనేది లేకపోతే ఐ వుడ్ బి లాస్ట్, ఐ వుడ్ బి నో వేర్. నేను ఇక్కడ ఉండేవాడిని, బతికుండేవాడిని కూడా లేదు. డౌట్ నేను. దేవర్ డేస్ ఐ యూస్ టు థింక్ ఐ షుడ్ డై. ఆల్మోస్ట్ నేను చనిపోదామని డిసైడ్ అయిపోయిన రోజులు ఉన్నాయి అనమాట. అలాంటి దేవుడు నన్ను అక్కడి నుంచి బలపరిచాడు. ఇట్స్ జస్ట్ గుడ్నెస్ ఆఫ్ గాడ్. నాకు ఆల్మోస్ట్ నేను ఇంకా ఏ స్టేజ్కి వెళ్ళిపోయానంటే దేవుడిని వదిలేసి ఇంకా దేవుడు నాకెందుకు దేవ కష్టాలు, నువ్వు తీసుకొచ్చో ఇలా వదిలేస్తున్నావు. నేనేమో నాకు ఒక్కోసారి నాకు ఐ డోంట్ ఈవెన్ యూస్ టు హ్యావ్ మనీ టు ఈట్. నా దగ్గర తినడానికి కూడా డబ్బులు ఉండేవి కాదు. బట్ హీ స్టిల్ ఫెడ్ మీ. ఐ డోంట్ నో హౌ. సో నేను కరెక్ట్గా సెవెంత్ జూలై అనుకుంటా, కరెక్ట్గా 7th జూలై ఇది ఈ విషయం అసలు మమ్మీ వాళ్ళకి చెప్పలా, డాడీ వాళ్ళకి చెప్పలా, అన్న వాళ్ళకి కూడా అసలు ఎవరికి చెప్పలా. జస్ట్ మీ అండ్ గాడ్. దేవా ఇది చిత్తమైతే జరిగించు దేవా, నా వల్ల కావట్లేదు. నేను ఆల్మోస్ట్ 6 months ఇంకా ప్రతిరోజు వర్క్ వెళ్ళినప్పుడు ఇంకా ఆల్మోస్ట్ నా బాడీ క్షీణించిపోయింది. నా వల్ల వర్క్ అవ్వట్లేదు, నేను చేయలేకపోతున్నాను దేవా. అంటే దేవుడు ఎంత గొప్ప రీతిగా ఆశీర్వదించాడంటే మీ అందరి ప్రార్థనలు ఇదంతా నాదైతే అస్సలు లేదు. ఆల్మోస్ట్ టూ years ఆఫ్ స్ట్రగుల్ అన్నమాట ఇది. ఐ జస్ట్ కాంట్ థ్యాంక్ గాడ్ ఎనఫ్ ఫర్ ఆల్ దీస్ మెర్సీస్ ఇన్ మై లైఫ్. I just want to say in the end, the battle is our God's. He brought us here for a purpose, and He fulfilled the purpose. ఆయన ఆ కార్యం చేశాడు, మీ జీవితంలో కూడా కార్యం చేస్తాడు. Never lose hope, because our God is the greatest God. Our God is an awesome God. That's what I can say. ఆ 7th ఎప్పుడైతే జస్ట్ ఇంటర్వ్యూ అంతా, వాడు ఇంటర్వ్యూ కూడా చేయలేదు, మిగతా న్యూ ఎంప్లాయ్ అన్నాడు, మొత్తం ఆఫీస్ మొత్తం చూపిస్తున్నాడు. నేను ఇంకా ఆ టైంలో షాక్లో ఉన్నా. న్యూ ఎంప్లాయ్ అంటున్నాడు ఏంటి, దేవాలయం తీసుకున్నారా అని నేను ఇంకా ఆ షాక్లోనే వాడితో మాట్లాడుతుంటే వాడు మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఆఫీస్లో కూర్చోబెట్టుకుని, సో నన్ను ముందే అడిగాడు వీసా మరి ఎలాగంటే, నేను చెప్పా నాకు 6 monthsలో వీసా అయిపోతుంది, నాకైతే మీరు వీసా ఇచ్చినా పర్లే, బట్ ఐ నీడ్ జాబ్ ఆపర్చునిటీ. నేను చాలా ఐఎమ్ వెయిటింగ్ ఫర్ టూ లాంగ్. నేను చాలా వెయిట్ చేస్తున్నా నా జాబ్ ఆపర్చునిటీ కోసం, మీరు నాకు వీసా ఇచ్చినా పర్లేదంటే వాడు ఏమన్నాడంటే, నువ్వు అలా కాదు, మాకు జస్ట్ నువ్వు ఆ వీసా ప్రాసెస్ ఏంటో కనుక్కొని మా దగ్గర చెప్పన్నారు. సో నేను ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇది మీకు స్కిల్ వర్క్ వీసా స్పాన్సర్షిప్ ఉండాలి, నా శాలరీ థ్రెషోల్డ్ ఎంత ఉండాలి ఆ వీసా టైం కంటే, నువ్వు దాని గురించి అస్సలు వరీ అవ్వకు, అవి మా దగ్గర లైసెన్స్ ఉంది, వీ క్యాన్ స్పాన్సర్ యూ అన్నారు. నేను జాబ్ కోసం అయితే దేవుడు ఇంకా అక్క వాళ్ళ విషయానికి వస్తే, ఇంకా వాళ్ళు నాకు స్పిరిచువల్ పేరెంట్స్ లాగా అనమాట. వాళ్ళు లేకపోతే నేను ఏమైపోతానో నాకు ఇంకా నో ఐడియా. The way we fasted, the way we prayed, it's been a long journey. నేను చెప్పలేను కానీ the struggles that God put me in, He brought me out of each and every struggle. అంటే అసలు నేను ఇంకా లోకంలో పడి ఇంకా ఎంత దారుణం అంటే, అలాంటి నన్ను దేవుడు మళ్ళీ చేర్చుకుని పడిన ప్రతిసారి లేపి ఆయన నా కృప చూపించి, ఈ సేవ ఎంత బలమైందంటే, ఈ సేవ వల్లే నేను ఇక్కడ ఇంత గొప్ప స్థాయిలో ఉన్నానని ఇంత దేవుడిని నిలబెట్టానని చెప్తా. ఈ సేవ వల్లే నేను చేసే ప్రతి పాడే ప్రతి పాటలో, ఇక్కడ ఈ మినిస్ట్రీలో చేసే ప్రతి పనిలో దేవుడు నేను దీవించాడు కాబట్టే నేను ఇక్కడ ఉన్నా. నేను అడుగుతున్నా ఇంకా 6 months నేను ఎలా ప్రార్థన చేసేవాడంటే, దేవా నాకైతే ఈ ప్లేస్ని వదిలి వెళ్ళాలని లేదు, నువ్వు ఏం చేస్తావో తెలియదు, నాకైతే ఈ మనిషిని వదిలి వెళ్ళాలంటే నేను అసలు నా వాళ్ళకి దేవా ఐ కాంట్ ఈవెన్ ఇమాజిన్ లీవింగ్ దిస్ పీపుల్. అంటే జాబ్ ఇవ్వడమే కాకుండా జాబ్ ఎక్కడిచ్చారంటే అది పోర్ట్ టౌన్లో.
ఇంకా ఆల్మోస్ట్ ఇంకా 6 monthsలో మా మమ్మీ వాళ్ళు కూడా ఇంకా ప్రతిరోజు ప్రార్థన చేస్తూ వస్తుందిలే నాన్న అంటే నేను కూడా ఇంకా మమ్మీ ఇంక ప్రార్థన చేద్దాం అనేవాడిని. ఇంకా వాళ్ళు తెలిసిన వెంటనే వాళ్ళు అసలు ఇంకెంత ఎమోషనల్ అయిపోయారంటే, నేను కరెక్ట్గా మా మేనేజర్ వాడు ఏం చేశారంటే, మేము మొత్తం మీటింగ్ అయిపోయిన తర్వాత మేము మీటింగ్ స్టార్టింగ్లో ఏమన్నా ఫ్రైడే లోపు మీకు విషయం చెప్తాను, నీకు ఆఫర్ లెటర్ అని పంపిస్తా అన్నాడు. అంతా మీటింగ్ అయిన తర్వాత ఆఫీస్లో కూర్చోబెట్టుకుని, నా దగ్గర అయితే నీ దగ్గర ఏం ఫాల్స్ లేవు, ఐ కెన్ ఈజీలీ టేక్ యూ ఇన్ అని చెప్పి నీకు ఈరోజే పంపిస్తాను అని చెప్పి కరెక్ట్గా ఆఫీస్ నుంచి వచ్చిన 2 hours నాకు ఆఫర్ లెటర్ దేవుడు అనుగ్రహించాడు. సో ఇలా ఇంకా నేను కరెక్ట్గా మా మేనేజర్ కూడా నన్ను ఆయనే దింపాడు పోర్ట్లో దింపి ఇంకా నేను తిరిగి వచ్చేస్తుంటే ఐ జస్ట్ వెంట్ బ్యాక్ టు ఆల్ ద మెమరీస్ అనమాట. ఒక 2 years బ్యాక్ ఎలాగ ఏంటి అనుకున్నప్పుడు ఇంకా వెంటనే నేను నీ కార్యం ఆశ్రమం దేవా అని పాట పాడాను కదా, సేమ్ అదే పాట 2 years నేను ఇక్కడికి వచ్చే ముందు ఆ సాంగ్ నేను చాలా స్ట్రెంథెన్ చేసింది అనమాట. సో అదే సాంగ్ పెట్టుకుంటూ వెళ్తున్నా. ఇంకా ఆల్మోస్ట్ అంతా ఏడ్చుకుంటూనే ఉన్నాను నేను ఇంకా అన్న వాళ్ళ ఇంటికి వెళ్తున్నప్పుడు. సో మూమెంట్ ఐ వెంట నన్ను హగ్ అన్న జాబ్ వచ్చిందా అన్న, ఐ జస్ట్ కుడెంట్ స్టాప్ టీయర్స్ అనమాట. అంత ఎమోషనల్, దిస్ ఇస్ విక్టరీ. ఇంక నేను మాటలు కూడా రావట్లేదు నాకు, ఏం చెప్పాలో. దేవుని జస్ట్ గుడ్నెస్ ఆఫ్ గాడ్, ఆల్ యువర్ ప్రేస్. మా ఫ్యామిలీ బ్యాక్ ఇండియా అయితే మా అత్తలు కానీ మా మావయ్యలు కానీ మా బాబాయ్లు పెద్దలు ఆల్మోస్ట్ ఒక 30-40 members దే ఆర్ ప్రేయింగ్ ఫర్ మీ డైలీ ఎవ్రీ డే. వాళ్ళ మెసేజెస్ కానీ మీరు చూస్తుంటే, దేవా ఇంత గొప్ప ఫ్యామిలీ అక్కడ నాకు ఇన్ని ఇచ్చావు, ఇంత గొప్ప ఫ్యామిలీని ఇచ్చావు. ఐ జస్ట్ కాన్ థ్యాంక్ యూ మీనఫ్ అనమాట. ఆయన చేసిన కార్యాలు ఎక్కడ మరుగురానివి. సో ఐ జస్ట్ వాంట్ టు సే ద ఎవ్రీ టెస్ట్ ఐ వెంట్ త్రూ, దిస్ ఇస్ ద టెస్టిమోనీ. ఐఎమ్ హియర్, ఐఎమ్ ఎ లివింగ్ టెస్టిమోనీ ఆఫ్ గాడ్. And I'm so proud to say this. Whenever you lose hope, just remind our God is a God of impossible. He can do anything. Whatever with the visas, but na job ichin devudu aa visa avadu ayaniki just like that anamata. So visa kuda naku I don't even worry about it because ayana chuskuntaru. Because he brought me here a purpose. He's fulfilled the purpose. He's still fulfilling the purpose. సో ఇక్కడికి వచ్చే ముందు ఒక ట్యాగ్లైన్ పెట్టుకున్నాను అనమాట, గాడ్స్ ప్లాన్ ద బిగినింగ్ అని. సో గాడ్స్ ప్లాన్ ద బిగినింగ్ అని చెప్పి, సో అంటిల్ ఐ గ్రాడ్యుయేటెడ్ ఐ కెప్ట్ ఇట్ ద గాడ్స్ ప్లాన్. సో ద మూమెంట్ ఐ గ్రాడ్యుయేటెడ్ ఐ రీనేమ్ ద chapter 2 called గాడ్స్ ప్లాన్ ద ఫేవర్ ఆఫ్ గాడ్ ఇన్ మై లైఫ్. అండ్ నౌ ఇట్స్ గాడ్స్ ప్లాన్ chapter 3 ద ప్రొవిజన్, సప్లయింగ్ ఆల్ మై నీడ్స్. At the age of 22 God brought me here. At the age of 22, he graduated me. At the age of 24, even next month I'm turning 25. Even before he was, I'll tell you proudly, God will never be late. He's always on time. The moment ఇంకా 1 monthలో 25 టర్న్ అవుతున్నా, దేవా నువ్వు 22లోనే తీసుకొచ్చావు, 23లో గ్రాడ్యుయేట్ చేస్తావు, 24 ఇట్స్ యువర్స్, డూ సంథింగ్ అన్నప్పుడు కరెక్ట్గా నేను July 4th గ్రాడ్యుయేట్ అయ్యా. కరెక్ట్గా July 3rd I had this interview. Almost 1 year lope God got me this job. It's all glory to God. I just want to thank God, thank each one of you. I want to say one thing. There's no thought of leaving you guys. Until my last breath I'll be serving God. I'll be forever indebted for your prayers. I just can't thank you enough for all the prayers you've done for me. So I just want to say thank God for this wonderful opportunity. I thank God for each one of you because I just can't imagine my life without you, each one of you. ఎందుకంటే నేను ఇక్కడ అంత లైవ్లీగా ఉన్నా, ఎంత నవ్వుకున్నా, once I get back to room I'll be like, జాబ్ వచ్చే ముందు దాకా జస్ట్ లైక్ ఇంకా నేను మనిషి నా లోకం వేరే ఉండేది. ఎవరితో మాట్లాడుకున్నా ఒక్కోసారి మాటలు కూడా మాట్లాడను కదా ఎవరితో. నాకు ఇప్పుడు నేను ఎలా అంటే ఐ నెవర్ యూస్ టు కాల్ ఎనీవన్. అక్కైనా కానీ అక్కే నాకు చేస్తారు, మమ్మీ నాకు చేస్తారు. నేను ఎప్పుడు తిరిగి చేసింది, ఎవరితో మాట్లాడింది ఐ డోంట్ నో హౌ, బట్ నాకు ఎప్పుడు ఆ అలవాటు అసలు రాలేదు. బట్ స్టిల్ పీపుల్ వాళ్ళే కాల్ చేస్తారు, వాళ్ళే మాట్లాడతారు. అలాంటిది నేను ఇంత మంచి కంపానియన్షిప్లో ఉన్నానంటే ఇట్స్ ఆల్ గ్లోరీ టు గాడ్ అనమాట, దేవుడి మహిమ ఇదంతా. ఐమ్ జస్ట్ టెలింగ్ షార్ట్ వర్డ్స్. నేను జస్ట్ ఇది ఒక చిన్న ప్రామిస్ దేవుడు నాకు ఇచ్చాడనమాట.
It's Psalm 34, chapter 34, and verse 10. Sorry, one please, sir. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొనను, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఆమేన్, ఆమేన్. సో మీ ఎక్కడికి అందరూ ఉన్నారు. I know you have been, God brought all of you here for a purpose, so He is going to fulfill that. I pray, I'll make sure God will bring will always be in my prayers. I want to thank each one of you. So I want to thank God. I want to thank this wonderful family. So that's all. ఇంకా దేవుని చేసిన గొప్పగాలు ఐ విల్ బి షేరింగ్ మోర్ అండ్ మోర్ ఇన్ ద కమింగ్ డేస్ బికాస్ హిస్ మర్సీస్ ఆర్ న్యూ ఎవ్రీ మార్నింగ్. సో ఆయన మేలులు నూతన అవుతున్నాయి ఇప్పుడు. జస్ట్ థ్యాంక్ గాడ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ గాడ్ ద రోల్ నాకు ఇచ్చిన రోల్ వచ్చేసి టెక్నికల్ డిజైన్ ఇంజనీర్ అనమాట. సో ఇట్స్ అ కంపెనీ కాల్డ్ Taranto. It's in Porttown. So I'll be moving out there, but I'll be with you always, every time, every day. So please pray for me. పక్షముగా నీవు ఉంటే విరోధి ఎవరు? నా పక్షముగా నీవు ఉంటే విరోధి ఎవరు? యేసయ్యా, యేసయ్యా, నా విజయము నీవేగా. యేసయ్యా, యేసయ్యా, జయమిచ్చే నా దేవా. యేసయ్యా, యేసయ్యా, విజయము నీవేగా. యేసయ్యా, యేసయ్యా, జయమిచ్చే నా దేవా. ఎవరూ లేని స్థితిలో నా మురనే ఆలకించి లేవనెత్తిన తండ్రివి. ఒంటరినై పడి ఉండగా ఎవరూ లేని స్థితిలో నా మురనే ఆలకించి లేవనెత్తిన తండ్రివి. నా అడుగులు స్థిరపరచి నా ధ్వజముగా నీ ఉండి గురియాసును ఓడించి నన్ను రాజుగా హెచ్చించిన దేవా, నీతోనే ఉంటాను. కాపాడే కాపరివి నీవేగా. యేసయ్యా, యేసయ్యా, నా విజయము నీవేగా. యేసయ్యా,